భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో గోదావరి నీటి మట్టం వేగంగా పెరిగి ప్రస్తుతం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాదక హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం సుమారు 11,44,507 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరిస్థితిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వరద ప్రభావిత గ్రామాల్లో సహాయ బృందాలు సిద్ధంగా ఉండగా ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలేలు అందిస్తారు. ఉపేందర్, భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చినట్లుగా తెలుస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో గోదావరి నీటి మట్టం వేగంగా పెరిగి ప్రస్తుతం 48 అడుగులకు చేరినట్టుగా తెలుస్తుంది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలకు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో భద్రాచలం వద్ద అయితే గోదావరి అయితే ఉగ్ర రూపం దాల్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 9 గంటలకు ఏదైతే గోదావరి 43 అడుగుల పైచిలకు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారో, ఇప్పుడు సాయంత్రం ఏదైతే 3:45 వేగంగా అది 48 అడుగులకు దాటడంతో దానికి అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. స్నానపు ఘట్టాల ప్రాంతం వద్ద చాలా మెట్లు కూడా విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. కళ్యాణ కట్ట వరకు కూడా వరద నీరు చేరడంతో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. నీటి మట్టం పెరగడంతో అటు ఏదైతే భక్తులు స్నానాలు చేయడానికి కూడా నదిలోకి వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధాన రహదారి వద్ద నీరు చేయడంతో అటు దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, ఇటు వెంకటాపురం మండలాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదలతో అటు విఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామాలయం ఎదురుగా ఉన్నటువంటి అన్నదాన సత్రంలోకి ఏదైతే భారీగా నీరు చేరుకుంది. కరకట్ట స్లీజ్ వద్ద కూడా మోటార్లు మరమ్మతులకు గురి కావడంతో నీటిని ఎత్తిపోతుల పనులు నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. నదిలోకి ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే 50 అడుగుల వరకు చేరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 53 అడుగులు చేస్తే మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఉదయం నుంచి కూడా క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి వరద మాత్రం ఇటు భారీగా చేరుకోవడంతో ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి ఏదైతే పరివాహక ప్రాంతాల్లో గతంలో ఏదైతే 1986 సంవత్సరంలో కూడా దాదాపుగా 75.63 అడుగులకు వచ్చింది. అప్పుడు దాదాపుగా 27,02,000 క్యూసెక్ల వరద నీరు అయితే వచ్చింది. అదే విధంగా గత 2022 సంవత్సరంలో కూడా నీటి మట్టం 71.30 అడుగులకు చేరుకోవడంతో దాదాపుగా ఏదైతే 24,43,000 క్యూసెక్ల నీరు రావడంతో కూడా అటు భద్రాచలం కావచ్చు, అటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. భారీగా కూడా ఆస్తి నష్టం కూడా సంభవించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎగువలు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే భారీగా కూడా ఇప్పుడు మళ్ళీ వరద నీరు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా ఏదైనా అత్యవసరం అయితే ఖచ్చితంగా ఆ నెంబర్ కి కాల్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. 08744219950 ఆ నెంబర్ కి కానీ, అదే విధంగా వాట్సాప్ నెంబర్ ఏదైతే 9392914743 కూడా కాల్ చేసి తెలియజేయాలని చెప్పేసి అయితే అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చేపల వేటకు కావచ్చు, అదే విధంగా నదిలో స్నానానికి కూడా వెళ్లకుండా ఉండాలని చెప్పేసి అధికారులు లేదా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం మరికొన్ని గంటల్లో మాత్రం భారీగా 50 అడుగులకు కూడా చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ గోదావరి మాత్రం క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.